పులివెందుల ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రెస్ మీట్. వైసీపీ పాలన పైన జగన్ పైన తీవ్రంగా ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేతపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి అనుమతులు లేవని 23/5/2024 తేదీనే నోటీసులు ఇవ్వడం జరిగిందని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చింది కాదు, వైసీపీ తాడేపల్లిలో నిబంధనలకు లోబడే భవనాలను నిర్మిస్తున్నామని చెప్పగలరా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు కలియుగం ఉన్నంత కాలం జగన్ సీఎంగా ఉంటాడని పనిచేశారు. నిబంధనల మేరకే ప్రభుత్వం ముందుకెళ్లండి చెప్పి అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగానే వైఎస్ఆర్సీపీ కార్యాలయం కట్టుకున్నారు కాబట్టి దాన్ని అధికారులు కూలగొట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్సీపీ పైన మాకు ఎలాంటి కక్ష లేదు, ఇంకోటి లేదని చెప్తున్నా. నిన్న మొన్న 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో పర్యటించేటప్పుడు మీరు ఏ విధంగా భద్రత కల్పించారు? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వచ్చినప్పుడు ఎంత పోలీసు భద్రత కల్పించారో మీరే గమనించి ఉంటారు, పులివెందుల ప్రజలు గమనించి ఉంటారు, రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించి ఉంటారు. బ్రహ్మాండంగా ఆయనకి ఎలాంటి ఇబ్బంది జరగకోకుండా విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు మాత్రమే, రాష్ట్ర ప్రతిపక్ష నేత కాదు. నేను ఒక శాసనమండలి సభ్యుని, ఆయన శాసనసభ్యుడు. ఆయన కంటే నేనే ఎక్కువ. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు. శాసనసభ్యుని కంటే శాసనమండలి సభ్యుడే ఎక్కువ స్థానంలో కంటే జగన్మోహన్ రెడ్డి కంటే నేనే ఎక్కువ. నాకుండేది ఒక గన్మ్యాన్. ఒక శాసనసభ్యునికి 300-400 మంది, ఒక సాధారణ శాసనసభ్యుడు, ప్రతిపక్ష నేత కూడా కాదు, ఒక సాధారణ శాసనసభ్యునికి 300-400 మంది పోలీసులతో భద్రత కల్పించారంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారదర్శకంగా నిష్పాక్షపాతంగా అధికారాన్ని చేస్తున్నారని, అధికారాన్ని పరిపాలిస్తున్నారనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేగాని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వేలాది కోట్ల, ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాలను వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేయడం జరిగింది. కోట్లాది రూపాయల విలువైన భూములు అప్పనంగా తీసుకొని, అంటే ప్రభుత్వానికి ఎక్కడైనా నిరుపయోగంగా ఉన్నాయో, ఎక్కడైతే అవసరం లేదో ఆ భూములను పార్టీ కార్యాలయానికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్ప ప్రభుత్వానికి అవసరమై ఇంకా దానికి ఇతర అవసరాలకు ఉపయోగంగా ఉండే స్థలాలను గతంలో కూడా ఎప్పుడు కట్టబెట్టలేదు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరిలో ఉండేది కూడా మీరు కేటాయించారు కదా, మీ దానికి నిబంధనలు అని చెప్తున్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా భూమి కేటాయింపులున్నా, అనుమతులు లేకుండా ఆ భవనాలు నిర్మించి ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అనే ఒక కక్ష సాధింపు ఉండే ఒక ముఖ్యమంత్రి వాటిని ఒక క్షణమైన ఆపగలడా? ఆపే పరిస్థితి రాష్ట్రంలో ఉందో లేదో ఒకసారి విఘ్నులైన ప్రజలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తానా. ఇప్పటికైనా కూడా ఛానల్లో కానీ, సాక్షి ఛానల్లో కానీ, సాక్షి పేపర్లు ఏం చెప్తున్నారు? నిబంధనలకు వ్యతిరేకంగా మా భవనాలు కడుతున్నారని చెప్పడంలో వాళ్ళు. మేము గతంలో ఏదైతే సాంప్రదాయం ఉందో రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్టీలకు స్థలాలను ఇచ్చిన దాంట్లో మీరు పడగొత్తున్నారని చెప్తున్నారు. మేము ఆ జీవోల జోలికో దాని జోలికి పోవడంలే. అది దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు, ఆ పార్టీలకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో ఉండే బలాబలాలను బట్టి ఇంత స్థలంని కేటాయించే సాంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయాన్ని కూడా మీకు అనుకూలంగా మీరు ఈ గత 5 సంవత్సరాలు మార్చుకొని తెలుగుదేశం పార్టీకి తక్కువ స్థలం వచ్చే విధంగా, అధికార పార్టీకి ఎక్కువ స్థలాలు కేటాయించే విధంగా మీరు చేసుకోవడం జరిగింది. గతంలో ఇలాంటి సంప్రదాయాలు కొంత అటు ఇటు ఉండే తప్ప అబ్నార్మల్గా తేడాలు ఉండేవి కావు. ఇవన్నీ కూడా పరిశీలించుకోకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయా, మేము నిబంధనల మేరకే కడుతున్నామని చెప్పి ఎందుకని మేము మాట్లాడటంలే? నిబంధనల మేరకే మా భవనాలకు అనుమతులు ఉన్నాయని చెప్పి మీరు ఎందుకు చూపించడంలే? మీకు చేతనైతే భవనాలు నియమ నిబంధనలకు అనుకూలంగా కడతాను ఒక పేపర్ చూపించండి, మేము క్షమాపణ చెప్తాం. అట్లా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఈ ప్రజలు హర్షించరు, ఈ ప్రజలు క్షమించరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా. అంతేకాకుండా కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన విపరీతమైన దౌర్జన్యాలు, అరాచకాలు, వేధింపులు, హింసలు చేసిన కొంతమంది అధికారులు నేడు అప్పుడే పతివ్రతలమైనట్టు, మేము తెలుగుదేశం పార్టీకి చాలా ఆత్మబంధువులమైనట్టు, ప్రజలను రక్షించినామని చెప్పి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా
అలాంటి అధికారులే మళ్ళీ ఈ జిల్లాలో పరిపాలన చేయాలనే ఆతృతతో ఉన్నారు. అందరినీ గమనిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మా పార్టీ యంత్రాంగం సమగ్రంగా పరిశీలన చేస్తూ ఉంది. అలాంటి అధికారులను ఎవరు కూడా చెల్లించం. ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల పనులు జరగడం జరిగింది. గతంలో నేను అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారిని, పాడ ఓఎస్డీ గారిని ఓరల్గా కాకుండా లిఖితపూర్వకంగా కూడా విజ్ఞప్తి చేశా. పులివెందుల నియోజకవర్గంలో ఏ శాఖకు సంబంధించి ఏ పనులు జరుగుతున్నాయి, ఆ పనులకు ఎన్ని నిధులు కేటాయించారు, ఎన్ని నిధులు ఖర్చు చేశారు, ఎన్ని నిధులు ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది, ఎన్ని నిధులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా కలిసి లేఖ ద్వారా జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ ఇతర అనేక ఫోరంల ద్వారా అడగడం జరిగింది. నిస్సిగ్గుగా ఏ మాత్రం ఖాతరు చేయకుండా, ఒక ప్రజాప్రతినిధి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పాడా పరిధిలో పనులు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా ఒక ప్రజాప్రతినిధి నాకు కానీ చెప్పలేదంటే ఎంత అరాచకంగా, ఎంత అవినీతి జరిగింటుందో పాడాలో ఒకసారి విజ్ఞులైన ప్రజలు ఆలోచన విజ్ఞప్తి చేస్తున్నా. మీరు పారదర్శకంగా ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకపోకుండా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటే ఎందుకుగా మీరు దాచిపెడుతున్నారు? ఈ రోజు కానీ 5 సంవత్సరాల నుంచి పాడా నిధుల ఖర్చు కానీ ఆడిట్ లేదు. ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత తమకు అనుకూలంగా ఉండే ఒక మహిళా ఆడిట్ అధికారితో హడావిడిగా ఆడిటింగ్ చేయించడం జరుగుతోంది. చాలా దుర్మార్గం. నిజంగా నిజాయితీగా పనులలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మేము కూడా స్వాగతిస్తాం. ఖచ్చితంగా మంచి పనులు చేయాలని చెప్పాం. గతంలో అనేక సందర్భాల్లో పత్రికాముఖంగా కానీ వివిధ సమావేశాల్లో కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. మీ ద్వారానే చెప్పా, జగనన్న లేఅవుట్లో పులివెందుల మున్సిపాలిటీలో జరుగుతున్న 800 గృహాలలో 50% గృహాలు అనర్హులైన లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందని చెప్పి, మీకు ఎవరెవరు అనర్హులు అని చెప్పి పత్రికాముఖంగానే మీ అందరి సమక్షంలో నేను గతంలో చూపించడం జరిగింది. విచారించమని చెప్పడం జరిగింది. కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ, పాడ అధికారులకు కానీ, గృహ నిర్మాణ అధికారులకు కానీ, పులివెందుల మున్సిపాలిటీ వారికి కానీ చీమ కుట్టినట్లు కూడా లేదు. వీళ్ళంతా ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కలికాలం ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారు, మాకు ఏమీ కాలేదనే ఒక పొగరుతో, అహంకారంతో సమస్యలను వాళ్ళ ముందుకు, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన సరిదిద్దుకుందామనే ఆలోచన కూడా లేకుండా విశృంఖలంగా ప్రవర్తించడం జరిగింది. వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ చేయిస్తాం. అంతేకాకుండా గండి క్షేత్రంలో కోట్లాది రూపాయల పనులు అవకతవకలు జరిగాయి. ప్రసాదాల పంపిణీ నుంచి విరాళాల సేకరణ వరకు రకరకాల చెల్లింపులు చేయడం జరిగింది. దానిపైన కూడా విజిలెన్స్ విచారణ చేస్తాం. ఖచ్చితంగా సంబంధిత ఈవో గారు మళ్ళీ ఇప్పుడు ఆపసోపాలు పడతా ఉన్నాడు. నేనే తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో పునరుద్ధరణ చేసేదానికి చేసినా అని చెప్పి చెప్తూ అందరి దగ్గరికి, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి అందరికి తిరుగుతా ఉన్నాడు. సిగ్గుండాల. ఒక శాసన మండలి సభ్యుడిగా శ్రావణ మహోత్సవాలకు జగన్మోహన్ రెడ్డిని ఇంటి దగ్గరికి పిలుస్తాడు, అవినాష్ రెడ్డిని పిలుస్తాడు, ఆ ఊరు సర్పంచుని పిలుస్తాడు, ఎంపీలు జడ్జీని పిలుస్తాడు. పులివెందుల నియోజకవర్గానికి ప్రోటోకాల్ గా ఉండే ఎమ్మెల్సీని పిలిచాలని ఇంగిత జ్ఞానం ఇవ్వకుండదా? కనీసం కరపత్రాల్లో పేరేయాలని ఇంగిత జ్ఞానం ఉండదా? ఇట్లా టోళ్ళందరినీ మేము మళ్ళా ఇలా పెట్టుకొని ఈ ప్రజల చేత చీవాట్లు తినాలనే దుస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదనేది గండి క్షేత్ర ఈవో గారు తెలుసుకోవాలా. మరో 4-5 రోజుల్లోనే విచారణ ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా ముకుందర్ రెడ్డి గారు అవినీతి అన్యాయాలు చేసింటే శిక్షింపబడతాడు. ఆయన నీతి నిజాయితీగా పనిచేసింటే ఆయనను మళ్ళీ సగౌరవంగా గౌరవించి మేము నీ మీద చేసిన ఆరోపణలు తప్పని చెప్పి మేము బహిరంగంగా నేనే చెప్తా.